ఆ నదిలో ఉండాల్సిందే. అది డెడ్ స్టోరేజ్ లాగా తీసుకోవాలి అంతే. ఓకే ఓకే శరత్ గారు నమస్కారం సార్. సో సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్, సెంట్రల్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ అన్నారం సుందిల్లా పర్లేదు అని చెప్పింది. మీ కేసు ఎప్పుడుంది? మీరు హైకోర్టులో వేసిన కేసు కాళేశ్వరం మీద. ఒక్క నిమిషం, మీరు ఈ కట్ట చూడగలుగుతున్నారా? దాదాపుగా 700 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు సార్ ఎన్డీఎస్ఏ వాళ్ళు. ఎప్పుడు? మొన్న 2 days బ్యాక్. అందులో కూడా వాళ్ళు ఇదే చెప్పినారు. ఏమని? ఎన్డీఎస్ఏ పరంగా మేము ఏమేమి చేయాలో అన్ని చేసినాము. బాల్ ఈస్ నౌ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ అన్నాడు. 24/2026 నాడు మినిట్స్ ఆఫ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ ది డ్యామ్ హెల్త్ స్టేటస్ ఆఫ్ 3 barrages అండర్ సబ్జెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హెల్డ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ చైర్మన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఆన్ 27/3/2026 ఇవంతా మొత్తం ఇచ్చేసేసి వాళ్ళు ఏ రకంగా దీన్ని స్ట్రెంథెన్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది అంతా చేసినాము. వాళ్ళకేమో ఎన్డీఎస్ఏ వాళ్లకు అంత బ్రహ్మాండంగా జరుగుతుంది, అంత చక్కగా ఉంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి మనకేమో గేట్లు ఓపెన్ చేస్తే అవి కొట్టుకుపోతాయి, ఇవి కొట్టుకుపోతాయి అని పచ్చి అబద్దాలు ఆడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ద రిపోర్ట్ ఈస్ విత్ మీ. రిమార్క్స్ ఆఫ్ ది అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ది అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ Government of Telangana expressed appreciation for the significant efforts undertaken by the NDSA through this meeting in sensitizing the officials. ఓవరాల్ అంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి సినాప్సిస్ ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది, ఎన్డీఎస్ఏ ఏం చెప్పారు? ఏం చెప్పినారంటే రాష్ట్ర ప్రభుత్వము తను సొంతగా ఒక నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చే నష్టం గాని కష్టం గాని ఏం లేదు. ఒక ఎనలోగస్ బాడీ ఎన్డీఎస్ఏది కూడా ఉంది, అక్కడ కూడా ఎఫిషియెంట్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం. సో అంటే ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పింది. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అన్నది. ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అంటే మేమే ఇప్పుడు వద్దు అని అయితే చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. కాకపోతే సో ఈ బ్రేకింగ్, మీరు బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. 2 రోజుల క్రితం వస్తే ఇప్పుడు చెప్తున్నారు. మీరు 2 రోజుల క్రితమే నాకు చెప్పుంటే బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్. పీసీఆర్ అదేవిధంగా డెస్క్ సోషల్ మీడియా అలర్ట్. శరత్ గారు బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. శరత్ గారు దాఖలు చేసిన కేసులో కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయడం లేదు, దీనికి తొందరగా రైతులు నష్టపోతున్నారంటూ శరత్ గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంతే కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. మన కాళేశ్వరం చర్చలు జరుగుతున్న సమయంలో అది దానికి ఎన్డీఎస్ఏ సమాధానం కోసం కొంత సమయం అడిగింది. 2 days బ్యాకే ఎన్డీఎస్ఏ కౌంటర్ ఫైల్ చేసింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం ఆదేశించింది అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే మీరు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే కాళేశ్వరం విషయంలో నీళ్లు ఎత్తిపోయాలా వద్దా అన్నారం సుందిల్లా అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి, దీనిలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే అని చెప్పింది. దీనిలో ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోయొద్దు అని, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో నీళ్లు ఎత్తిపోయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పిందో అది అంతా కూడా అబద్ధం అని కౌంటర్ అఫిడవిట్ తో అర్థమైపోతుంది. సో ఆస్ట్రేలియా నుంచి మనకు గుప్తా చేసిన దానికి కూడా అదే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని. శరత్ గారు సరే అదేదో ప్రైవేట్ వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు సాక్షిగా ఇచ్చిన అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రంలో ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పింది. అదేం చెప్పిందంటే బ్రేకింగ్ న్యూస్, అదేం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు పరిస్థితులకు అనుగుణంగా అని చెప్పింది. శరత్ గారు మీరు చాలా ఇంపార్టెంట్ న్యూస్ బట్ 2 days తర్వాత చెప్తున్నారు. ఎనీవే మన షోలోనే చెప్పారు కాబట్టి వెరీ హ్యాపీ. ఇప్పటికైనా ఏమంటారు, నన్ను 2-3 రోజులుగా చాలా మంది అడుగుతున్నారు, సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్ ఇచ్చింది, కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు కాళేశ్వరం మీద చర్చ పెట్టండి అంటూ. టాపిక్ రాలేదు కదా సార్, ఇప్పుడు నేనేమో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి నేను జర్నలిస్ట్ కాదు, ఏది కాదు. సెన్సేషన్ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ కదా.
పబ్లిక్ ఇష్యూ, అందుకే పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఇది ఇప్పుడు మీరు కొండా సురేఖ ఇష్యూ నాటి పబ్లిక్ ఇష్యూ ఇచ్చే పార్టీ ఇన్ఫైటింగ్. నేను ఆ చర్చ పెడుతున్నప్పుడు కూడా చాలా మంది కాళేశ్వరం మీద చర్చ పెట్టండి, సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ ఇచ్చిందని శనివారం చాలా మంది నాకు ఏమంటారు దీనిలో కామెంట్స్ లో రాశారు, పర్సనల్ గా కూడా మెసేజ్ పెట్టారు. భరత్ గారు సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ వచ్చింది, మీరు తొందరగా చర్చ పెట్టండి. ఇవాళ ఖచ్చితంగా 80% లో శనివారం రాత్రి పెట్టారు. బట్ అప్పటికప్పుడు గెస్టులు ఎందుకంటే 8:30 అయింది కాబట్టి అప్పటికప్పుడు గెస్టులు మాట్లాడడం సాధ్యం కాలేదు. సండే ఎట్లాగూ డిఎన్ఏ ఉండదు. సో ఇవాళ ఖచ్చితంగా చర్చకు తీసుకోవాలనుకున్నాను. సో కేటగిరికల్ గా ఏం చెప్పింది, పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగి ఉంది. ప్రభుత్వం దగ్గర కూడా నిష్ణాతులైన వాళ్ళు, నిపుణులైన ఇంజనీర్లు ఉన్నారు. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఏం చేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని మాకు కాడా వాళ్ళే చెప్పినారు. అక్కడ చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ కాడా డిపార్ట్మెంట్ అతనే మాకు చెప్పినాడు. కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, దీన్ని మా మీదకి నెట్టడం అవసరం లేదు అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడినారు. అంటే ఇంతకాలము ముఖ్యమంత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మా మీదకి నెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పారా? చాలా చాలా బ్రహ్మాండంగా సుస్పష్టంగా చెప్పినారు. ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను స్వచ్ఛందంగా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తీసుకోగలిగిన నిర్ణయం అని చెప్పినారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఏ అడ్వకేట్ అపియర్ అవ్వట్లేదు. నా అడ్వకేట్ జనరల్ అపియర్ కాలేదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అపియర్ కాలేదు, ఇరిగేషన్ జీపీ అపియర్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు 3-4 సార్లు విచారణ జరిగినా ప్రతిసారి ఎన్డీఎస్ఏ మీద ఫోర్స్ పెట్టేసేసి 2 నెలల టైం 3 నెలల టైం అని అంటే, లాస్ట్ టైం నేను అన్నాను ఇది పోస్ట్మస్ ఎవార్డ్ అవుతుంది సార్, మీరు కనుక ఇంకా దీంట్లో వాళ్ళకి సమయం ఇస్తే అంటే 21వ తారీఖు నాడు మీరు కౌంటర్ వేసినా వేయకున్నా నేను ఒక ఆదేశం ఇస్తా అని జడ్జి గారు చెప్తే, ఫ్రైడే నాడు ఈవినింగ్ లాస్ట్ మినిట్ లోపల నాకు ఈ 700 పేజీల కౌంటర్ అఫిడవిట్ ఇచ్చినారనమాట. అయితే నేను అదంతా చదివి చూసి తర్వాత మళ్ళీ దీంట్లో ఎంత మేరకు మనకు ఉపయోగపడుతుంది అనేది చూసినాను. ఒకటి. రెండోది, ఒక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక వేదిక వచ్చిందండి. ఇప్పుడు ప్రజల గురించి మీరు ఇంత తాపత్రయపడుతూ, రైతుల గురించి మీరు ఇంత ఆలోచన చేస్తూ ఒక డిస్కషన్ పెట్టినప్పుడు ఇట్లాంటి వేదికలో చెప్పడమే దానికి అర్థం ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పుండేవాడిని, అట్లా కాదు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ కాదంటే 2 రోజుల క్రితం షోలో ఆయన చేసిన వాళ్ళు ఎనీ రైట్ ప్లాట్ఫామ్, మీరు చెప్పింది కూడా రైట్ ప్లాట్ఫామ్ లో చెప్పారు. మొన్న చెప్పిన ఎందుకంటే కొండా సురేఖ ఇష్యూ హాట్ ఉంది కాబట్టి పబ్ అంతా అది నడుస్తుంది కాబట్టి ఓకే, వాళ్ళు సీఎం వచ్చారు కాబట్టి. మొన్న మీతో అన్న కొండా సురేఖ టాపిక్ వచ్చినప్పుడు అదేం రాష్ట్ర ప్రజలతో ముడిపడిన అంశం కాదు కదండి. దాంట్లో నేను ఏమని పార్టిసిపేట్ కావాలా, ఏమని మాట్లాడాలా, నా అభిప్రాయం ఏ రకంగా చెప్పాలా, మీరు ఎన్నో ప్రజోపయోగకరమైనటువంటి చర్చలు పెడుతున్నారు. అట్లాంటి సందర్భంలో మా కాంట్రిబ్యూషన్ ఉంటది అన్నమాట నేను మాట్లాడినాను. సరే, ఏది ఏమైనా కొండా సురేఖ విషయంలో కూడా బలహీన వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అగ్రకులాల వాళ్ళు అణుస్తున్నారు అమ్మాయిలను, మహిళలను అనే విషయం నాకెందుకో ఒక చోట బాధ అనిపించింది. సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలకి సురేఖను బలి చేస్తామని అంటే, మరి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెంకటరెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాల్సింది, అట్లా చేయలేదు కదా. సో కాబట్టి సమన్యాయం లేదు అన్న బాధతో నేను పార్టిసిపేట్ అదర్వైజ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయితే ఇప్పుడు దీనిలో ఇప్పుడు హైకోర్టులో కేసు ఎప్పుడుంది? మళ్ళీ రేపు మండే ట్యూస్డేలో రావచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ అది 100 అబోవ్ లో వచ్చిందనమాట. అది ఆ రోజు రీచ్ అయ్యే పొజిషన్ లో లేకుండే. అయితే ఆ రోజు జడ్జి గారు కూడా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు కానీ రిజిస్ట్రీలో ఫైల్ చేయలేదు సార్. ఈ అఫిడవిట్ ని రిజిస్ట్రీలో ఫైల్ చేసి ఉంటే నేను ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం మీకు పర్సనల్ గా ఇచ్చారు. అంటే జనరల్ గా మాకు సర్వ్ చేసిన తర్వాతనే రిజిస్ట్రీలో ఇవ్వాలి. మీరు పిటిషనర్ కాబట్టి వాళ్ళు రెస్పాండెంట్ గా పిటిషనర్ కు ఇచ్చారు అంతే. అంతే, వాళ్ళు నా చేతికి ఇచ్చారు. ఇప్పుడు రిజిస్ట్రీ కూడా ఇచ్చారా? మరి రిజిస్ట్రీ కూడా ఇచ్చారా? ఇచ్చారు. అయితే విషయం ఏంటంటే దీంట్లో క్లియర్ గా కరాఖండితంగా వాళ్ళు చెప్పినారు, ప్రభుత్వానికి పూర్తి సంపూర్ణ స్వేచ్ఛ ఇది ఉంది, ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అనేటువంటి మాట మాట్లాడారు. ఇప్పటి వరకు భద్రాచలం కొట్టుకుపోతుంది, అదైతుంది ఇదైతుంది అని ముఖ్యమంత్రి ఏదైతే చెప్తున్నాడో అదంతా ఉత్త డొల్ల వాదన, కేవలం రైతులను మభ్యపెట్టడానికే తప్ప ఇతరత్రంగా కాదు. అసలు యాక్చువల్లీ ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలాసార్లు సమయం తీసుకోవడానికి కారణము రాష్ట్ర ప్రభుత్వమే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వకేట్ మీద ప్రెషర్ పెట్టి టైములు తీసుకునేలాగా కృషి చేసింది సార్. అదర్వైజ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రోజైతే ఆస్ట్రేలియా నుంచి ఆ అబ్బాయి అతను గుప్తా గారు చెప్పినారో అదే రోజున ఈ కౌంటర్ అఫిడవిట్ ఇదే విషయాలు వాళ్ళ దగ్గర రెడీ ఉండే, వాళ్ళు ఆ రోజున కూడా ఇవ్వగలుగుతుండ్రి. కానీ
ప్రభుత్వ పరంగా ఒక రకమైన ఒత్తిడితో వ్యవహారాలు జరిగినాయని నా అభిప్రాయం. ఇది నేను గమనించినటువంటి వాస్తవం. సరే, ఒకటి ఇప్పుడన్నా ముఖ్యమంత్రి మేల్కొని ఇప్పుడున్న పరిస్థితులలో కూడా 30% రిడక్షన్ ఉంది సార్ మన దగ్గర వర్షపాతం. సరే, మరి ఏదో ఈ రేపు ఎల్లుండి వర్షాలు పడతాయి అన్నారు, దానివల్ల ఏమన్నా లేదు? అయిపోయింది. నిన్న పడ్డది వర్షం ఇప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోయింది. మనకంటే విదర్భలో పడతాయి వర్షాలు, మన దగ్గర పడవు. నిన్న వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారంగా అయితే ఈ రోజు రేపు కూడా పడతాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పినారు. మరి ఈ రోజు ఇవాళ రిడక్షన్ అయిపోయింది. ఇవాళ ఎక్కువ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో అటువైపు మధ్యప్రదేశ్ వైపుగా వర్షాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటన మీద ఇచ్చినంత ప్రభావము, అంత పెద్ద ప్రాధాన్యత, దాని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు గాని మరి రైతాంగాన్ని ఈ రకంగా ఆదుకుంటానని మాట్లాడే ఆదుర్ద లేదండి. ప్రజల పట్ల కానీ రైతుల పట్ల ఆ చిత్తశుద్ధి ప్రదర్శించాడు. అది చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నేను నా ఒక్క డౌట్ ఏంటంటే, నీకు అనుమతులే లేవు, నువ్వెందుకు విదేశీ పర్యటనకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావండి? అనుమతులు వచ్చే వరకు వెయిట్ చేయనుండే, 4 రోజులు పోస్ట్ పోన్ చేసుకునేదండి. రాష్ట్ర ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూ కేంద్రం నుంచి అనుమతులు రావడానికి కొన్ని కండిషనాలిటీస్ ఉన్నాయి. ఆ కండిషనాలిటీస్ నువ్వు ఫుల్ఫిల్ చేయనప్పుడు వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే అది ఎట్లా? ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ పేపర్ లాగా నువ్వు నామినేషన్ పేపరే సరిగా నింపకపోయి నన్ను బీజేపీ వాళ్ళు బలి చేసినారు అని అన్నట్టుగానే ఈ రాజకీయం కూడా ఉండిద్ది అనమాట. ముఖ్యమంత్రి ప్రతిసారి సాకులు వెతుకుతున్నాడు తప్ప సమస్యను సాల్వ్ చేయడానికి చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. అది బాధాకరమైన విషయం. సామాన్య ప్రజలు వి ప్రకాష్ గారు ఇప్పుడు శరత్ గారు చెప్పింది